నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు కోంపల్లి, మేడ్చల్ ఏరియాస్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా? అంటే రియల్ ఎస్టేట్ పరంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి లాభం, ఏ మేరకు అభివృద్ధి జరుగుతుంది రాబోయే రోజుల్లో అక్కడి ప్లేసెస్లో అనే దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కోంపల్లి, మేడ్చల్ ప్లేసెస్లో ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో వరంగల్ అలా మాట్లాడుకున్నాం సార్. మరి కోంపల్లి, మేడ్చల్ ప్లేసెస్లో రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు కోంపల్లి, మేడ్చల్ అంటే అది నాగ్పూర్ హైవే. ఓకే. నాగ్పూర్ హైవే అంటే సికింద్రాబాద్ ఉంది కదా, సికింద్రాబాద్ తర్వాత బోయినపల్లి వస్తుంది. బోయినపల్లి తర్వాత నెక్స్ట్ జంక్షన్ ఈ సుచిత్ర అంటారు. సుచిత్ర తర్వాత మనకి కోంపల్లి వస్తుంది అనమాట. సో కోంపల్లి తర్వాత పెద్ద సెంటర్ మేడ్చల్. మేడ్చల్ అనగానే అది మల్లారెడ్డి గారి కాలేజెస్, 8 మల్లారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఫర్ గర్ల్స్ కూడా 2 కాలేజెస్ ఉన్నాయి అక్కడ. ఓకే సార్. అది కాక వేరియస్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ 7-8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి మేడ్చల్ అనగానే అది ఒక ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. కరెక్టే సార్. ఐటీ మేడ్చల్ అలా ఫస్ట్ ట్యాగ్ సార్, ట్యాగ్ వచ్చేస్తుంది. అందువల్ల మేడ్చల్ అన్నది ఐటీ ప్రొఫెషనల్స్గా అందరూ కూడా దానికి ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉంది. నేషనల్ హైవే కనెక్టివిటీ చాలా బాగుంది. అసలు నేషనల్ హైవేస్లో ఫస్ట్ నేషనల్ హైవే ఏది డెవలప్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఫస్ట్ నేషనల్ హైవే మేడ్చల్. అండ్ ఆ మేడ్చల్ హైవే బ్యూటిఫుల్గా, మిగతా మేడ్చల్ హైవేస్లా కూడా కాదు, బ్యూటిఫుల్గా దానికి మధ్యలో డివైడర్ పెట్టి, రూట్ డివైడర్ మధ్యన గ్రీనరీ పెట్టి ప్లాంట్స్, అసలు వెళ్తే అసలు మీ ఎక్కడ ఉన్నావో ఈ మధ్య అసలు అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయిపోతే అదే ఉంటుంది సార్. మొత్తము నీట్గా ఏదో పాలిష్ చేసినట్టు రోడ్స్ ఉంటాయి, మొత్తం గ్రీనరీ ఉంటుంది చుట్టూ. అవుటర్ రింగ్ రోడ్ లెవెల్లో ఉన్నటువంటి రోడ్డు ఒకటే ఒక నేషనల్ హైవే, దట్ ఈస్ మేడ్చల్ హైవే. ఓకే సార్. అంత ఆనందంగా ఉంటుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు మన కోంపల్లి అనుకున్నారు కదా, కోంపల్లి దగ్గరే మన ఎంబీఏ చదువుకోవడానికి సత్యం వాళ్ళది ఇన్స్టిట్యూట్. అంటే ఎంబీఏకి అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎప్పటి నుంచో ఉంది. అండ్ సత్యం రామలింగరాజు గారు వాళ్ళవన్నీ కూడా ఆ ఏరియాస్లోనే డెవలప్మెంట్ మొదటి నుంచి కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి కోంపల్లికి అది ఒక స్పెషల్ అట్రాక్షన్. కోంపల్లి నుంచి మళ్ళీ నెక్స్ట్ రోడ్ తీసుకుంటే మనకి అది జీడిమెట్లకు వస్తుంది అనమాట. బహదూర్పల్లి, జీడిమెట్ల సత్యం వాళ్ళది, అక్కడే వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్ అదంతా ఉంది. ఇది కాక రెసిడెన్షియల్గా కోంపల్లి దగ్గర అందరూ ప్రిఫర్ చేసేది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా మీకు, మన చేతిలో లేదు ఏమిటి, ఎయిర్, ఎన్విరాన్మెంట్. మన చేతిలో మిగతావన్నీ ఉన్నాయి, కానీ ఎయిర్ ఎన్విరాన్మెంట్ మీద మన కంట్రోల్ లేదు. ఎప్పుడు ఏది అవుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటి ఎయిర్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ ఉన్నది కోంపల్లిలో, మేడ్చల్లో. అక్కడ ఏ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏమీ లేవు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా పుష్కలంగా వస్తాయి సార్, బ్రహ్మాండంగా ఉంటుంది వితౌట్ ఎనీ పొల్యూషన్. సో సేఫెస్ట్ జోన్, రెసిడెన్షియల్గా సేఫ్ ప్లేస్ ఏదిరా అంటే కోంపల్లి. ఓకే సార్. అక్కడ కూడా మరి మన ఎవరైతే మామూలుగా మంచి చదువు కావాలని కోరుకుంటారంటే మంచి మంచి కాలేజెస్, స్కూల్స్ అక్కడ కూడా ఉన్నాయా సార్? పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్. ఇవాళ అందరూ ఏంటంటే, మా జనరేషన్లో మేము గర్వంగా చెప్పుకున్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నామని. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటేనే ఇదైపోతున్న న్యూనత భావం. అది దానికి తోడు వాళ్ళ వ్యవహార శైలి కూడా ఆ విధంగా ఏం లేదు. మరి మీరు కష్టపడి చదువుకునే కాడికి గవర్నమెంట్ స్కూల్ కూడా ఓకే, ఇంటికి వచ్చి చదువుకోవచ్చు కదా. అందరూ వన్ డే బ్యాటింగ్. ఇప్పుడు నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, కొత్త ట్రెండ్. వీళ్ళు చదివేది ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ వాటిల్లో చేస్తూ మళ్ళీ ట్యూషన్ కూడా పెట్టించుకుంటున్నారు. ఇంకా మీ మాటే కరెక్ట్ అయితే మరి ప్రైవేట్ దానిలో పెడితే ట్యూషన్ ఎందుకు? కాబట్టి అది కాదు. ఇప్పుడు కావాల్సింది ఏమిట్రా అంటే, అందరూ నలుగురితో నారాయణ మనం ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్తున్నాం. అర్థమైందా? ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు కూడా బాగున్నాయి, కొన్ని టీచర్స్ చాలా బాగున్నారు, కానీ మనం దానికి ఆధారణ తగ్గింది, ప్రైవేట్ స్కూల్స్కి వస్తున్నారు. కానీ కోంపల్లిలో అలాంటి హంగులన్నీ ఉన్నాయి, మేడ్చల్లో అలాంటి హంగులన్నీ ఉన్నాయి, బోయినపల్లిలో చాలా పాలుగా ఎప్పటి నుంచో పల్లవి పబ్లిక్ స్కూల్, ఇలా చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. న్యూ బోయినపల్లి, ఓల్డ్ బోయినపల్లి, షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్, కోంపల్లి ఈజ్ లైక్ కుక్కడపల్లి. కుక్కడపల్లి ఎలాగో కోంపల్లి అలాగే. కుక్కడపల్లిలో లేనిది కుక్కడపల్లిలో ఉన్నది కోంపల్లిలో లేనిది అంటూ ఏది ఉండదు. ఇంకా ఒక కుక్కడపల్లి కంటే బెటర్ ప్లేస్ కోంపల్లి. ఎందుకంటే మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి అక్కడ. కుక్కడపల్లిలో అంత పెద్ద పెద్దవి లేవు, చిన్న చిన్నవి ఉన్నాయి. అవును సార్. మామూలుగా చాలామంది జనరల్గా హైదరాబాద్లో ఉన్నా కూడా అక్కడ హాస్టల్లో పెట్టించి మరి మంచి స్కూల్స్, మంచి కాలేజెస్లో చేర్పిస్తున్నారు సార్, చూసాను నేను.
ఇంకా మనం ఇప్పుడు చెప్పాలంటే కోంపల్లి నుంచి బొల్లారకు ఒక రోడ్డు ఉంటుంది. మ్మ్. అది కూడా చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా. అక్కడ రైల్వే కాలనీ, బొల్లారా దగ్గర రైల్వే కాలనీ. ఆ తర్వాత మనకి వీళ్ళు ఇండీస్ని పెద్ద కంపెనీ, మై హోమ్ ఎలాగో ఇండీస్ అలాగనమాట. ఇండీస్ వాళ్ళు కట్టినటువంటి గేటెడ్ కమ్యూనిటీ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, వాళ్ళు యూనిక్ కాన్సెప్ట్ తోటి అన్ని 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఒకే సైజులో ఉండి కట్టించిన వాళ్ళు వాళ్ళే మొట్టమొదట. ఓకే సార్. అది కూడా చాలా ఎఫోర్డబుల్గా, ఓకే. అంటే సమ్ 50-55 lakhs మధ్యలో 2 బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది బాగా రేపు సిటీలో? అండ్ అక్కడి నుంచి మనకు హైటెక్ సిటీకి రావాలన్నా కూడా 1 hourలో వచ్చేయచ్చు. ఓకే ఓకే సార్. కనెక్టివిటీ ఎంతో బాగుంది. ఇది కాక ఫ్లైఓవర్స్, కొత్త ఫ్లైఓవర్స్, 2 ఫ్లైఓవర్స్ అదే రోడ్డు మీద ఆల్రెడీ ఏదో శంకుస్థాపన చేశారు. ఇంకేముంది, ఆల్రెడీ 1.5 years 2 years అయిపోయింది. ఇంకో 1 year లోపు కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. సో అందువల్ల కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సార్ మరి అక్కడ ప్లాట్స్కి ఇండిపెండెంట్ హౌస్కి అట్లా ఏమైనా డిమాండ్ ఉందా సార్? అంటే ఆ రెండిట్లో వేటికి ఉంది? చాలా బాగున్నాయి డిమాండ్. ప్లాట్కి అయితే, ప్లాట్కి ఇమ్మీడియట్గా నేనైతే చెప్తున్నాను, ప్లాట్ అయితే 25,000 మినిమం. అంటే మేడ్చల్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మనం 4-5 kilometers వెళ్ళినా కూడా 25,000 మినిమం ఉంది. ఓకే. మా డిమాండ్ ఏమి అక్కడ ఏంటి రేట్లు ఏమి పెద్దగా పడాల. సో 25,000 రూపాయలు పెట్టి గజం కొనుక్కుంటే, ఓ 200 గజాలు కొనుక్కుంటే 50 లక్షలు అవుతుంది. మనకు కావాల్సిన విధంగా ఒక 2,000 ఎస్ఎఫ్టీ కనుక్కుంటే 40, 90 లక్షలు, 1 కోటి రూపాయల్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసిందిగా. అవును సార్. అర్థమైందా? సో మనం ప్లానింగ్ చేసుకోవాలి. మనకి కమర్షియల్ బిట్ ఎందుకు కావాలి? కమర్షియల్ బిట్ అంటే 50-60 వేలు దాకా ఉంటుంది. మనకి మీకెందుకు కమర్షియల్ బిట్? ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి, కట్టుకునే వాళ్ళకి కమర్షియల్ బిల్డ్ ఎందుకు? దానికి అప్రోచ్ బాగుంటే, దానికి అన్ని దగ్గరగా ఉంటే అది చాలు కదా. ఆ విధంగా డెవలప్ అయినటువంటి ఏరియా ఈ హైవే కాబట్టి. మరి అపార్ట్మెంట్స్ సార్? అపార్ట్మెంట్స్ అంటే 5,000 రూపాయలమ్మా. స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ 5,000 రూపీస్కి ఉన్నాయి చాలా. ఓకే ఓకే. 5,000 రూపీస్కి స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మా అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు గేటెడ్ కమ్యూనిటీ కావాలి అని అంటున్నారు కాబట్టి కైండ్ ఆఫ్ తెలియకుండానే ఒక ట్రెండ్ లాగా ట్రెండ్లా అయిపోయింది. అంటే ఇది ఒక ఫాల్స్ ప్రిస్టేజ్. మీరు ఇల్లు కొనుక్కున్నా అంటే ఏంది, ఏ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అని అడుగుతున్నారు. అవును అవును సార్. తెలిసిన వాడు తెలియని వాడు కూడా, దానివల్ల ఉపయోగం ఏంటో తెలియని వాళ్ళు కూడా అంటున్నారు. అందువల్ల అలాంటి గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే మాత్రం 6,500, 7,000 ఉంది. మామూలు అపార్ట్మెంట్ అయితే 5,000 రూపీస్కి ఎస్ఎఫ్టీకి అక్కడ చాలా దొరుకుతున్నాయి. అండ్ అన్ని వసతులు కూడా వీళ్ళు కూడా కల్పిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు మనం అనుకుంటున్నాం అంటే, ఈ విధంగా వీళ్ళు కూడా అన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని కొనుక్కోవచ్చు. ఓకే సార్. మరి మొత్తంగా కోంపల్లి, మేడ్చల్ ప్లేసెస్లో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి ఐడియాగా మీరు చెప్పేస్తున్నారు. అలాగే దాంట్లో ఓపెన్ ప్లాట్స్ గురించి, అపార్ట్మెంట్స్ గురించి, రెసిడెన్షియల్ దాని గురించి, అసలు అక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఎంత కొనుక్కోవచ్చు అనేది కూడా చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా కోంపల్లి గురించి. అంటే కోంపల్లిలో, మేడ్చల్లో అక్కడున్న ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా అనేది సార్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు సార్ అన్నట్టుగా హైదరాబాద్లో ఆల్రెడీ ఇల్లులుండి, ప్లేసెస్లుండి, ఒకవేళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్లో కనుక పెడితే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో దాని రేట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి అలా కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మొత్తం మీద మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.